దైవదాసులందరికీ ఊళ్ళో పెద్దలు చిన్నలందరికీ దూర ప్రాంతంలో నుండి దేవుడు వాక్యం అడిగిన అందరికీ ప్రభు వందనాలు. దేవుడందరికీ దీవించిన మత్తయి నుండి మనం నేర్చుకున్నాం 4వ అధ్యాయము. మత్తయి 4వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పడానికి కోరుకున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. మరి ఆ శోధన గురించి మనం నేర్చుకున్నాం. 3 విషయాలు. ఒకటి టెస్ట్ అని చెప్పారు, ట్రైల్ అని చెప్పారు, 3 నేను చెప్పారు కన్ఫెషన్ అంటే 3 పదాలు అని చెప్పారు. తర్వాత ప్రతి శోధన కలిగిన వాడు ఎడారి ఉన్నారని నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యంలో సాతాను కొన్ని పేరు బైబిల్ ఉంది. అక్కడ 13 పేరు. ఆ పేరు చెప్పిన తర్వాత కలిగిన 3 శోధనలు వచ్చిందని చెప్తారు. సాతానికి ఉన్న పేరు అంటే మొదటి పేరు మత్తయి సువార్త చదివినది ఏంటి పేరు అపవాది అంటే చదవటే మొదటి ఆయన పేరు అపవాది. అపవాది అంటే మీకందరికీ తెలుసు, మనకు దేవుని బిడ్డలకి ఎనీ టైం ఏం చేస్తున్నాను అపవాది చెప్పి తిరిగిన వాడు అపవాది. ఈ కాలంలో సాతాను ఎక్కువ అపవాదం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ పదము అక్కడ ఉందండి. దేవునికి స్తోత్రం. 3వ వాక్యం నుండి 3వ వాక్యము ఆ శోధకుడు. 3వది 2వదే సాతానికి పేరండి శోధకుడు. వాడు శోధించిన వాడు. ఎనీ టైం దేవుని బిడ్డలకి పిల్లలకి అందరికి సాతాను ఏం చేస్తున్నాడు శోధించిన. 2వ పేరు ఆయనకి శోధకుడు. 3వ పేరు మార్కు సువార్త 1:13వ వాక్యం. ఆయన సాతాను చేత సాతాను. 3వ పేరు సాతాను. సాతాను పదానికి అర్థం ఎదిరించిన వాడు, ఎప్పుడు మనకి ఎదురుగా నిలబడిన వాడు. సాతాను పదానికి అర్థం మనకెప్పుడు ఎదిరించిన వాడు. నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి, నేను మనసు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. 3వది పేరు దేవునికి స్తోత్రము. ఆయనకి సాతాను అని పేరు చెప్తున్నారు. 4వది పేరు అంటే దేవునికి స్తోత్రము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 3వ వాక్యము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము. అంటే ఎర్రని మగా ఘట సర్పం అంటే ఆయన స్వభావం గురించి ఆయన చెప్పుతున్నారు. ఇప్పుడు 4వది పేరండి మగా సర్పము అని రాయబడి ఉందండి. 5వది పేరు మీరు చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై. అంటే 5వ పేరండి సర్పం. సర్పం ఎప్పుడు మమ్మల్ని మోసపరిచిన వాడు. సర్పం మనకైతే ఏం చేస్తున్నాడు సర్పం అని చెప్పింది సాతాను. సాతాను దేవుని బిడ్డలకి ఎప్పుడు ఏం చేసుకున్నారండి మోసపరుచుకున్నారు. అందుకని ఆయనకి ఆ పేరు పిలవబడింది. దేవునికి స్తోత్రం కలిగిన. 6వ పేరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వాక్యం. శిష్యుడు తన బోధకుని వలనే వలను, దాసుడు తన యజమానుని వలనే ఉండిన చాలును. మత్తయి సువార్త 10:25వ వాక్యం. బెయల్జెబూల్ చదవండి. అదే పడలేదు. 25 శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బెయల్జెబూలని పేరు
ఆరవది పేరండి సాతానికి బెయల్జెబూల్. అది మీ అందరికి పేరండి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి ఏడవది పేరు మీరు చూడాలి. ఏడవది పేరు దేవుని 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం. 6:15 క్రీస్తునకు బెలియాలుతో ఆర పేరండి బెలియాలు. ఆర పేరండి బెలియాలు అనే పదము రాయబడి ఉన్నది. 8 పేరు చూడండి. 8 పేరు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యము. అక్కడ రాయబడింది ఏమంటే తేజు నక్షత్రమా అన్నది. సరే సాధారణ పేరండి తేజు నక్షత్రమా అని పేరు పిలువబడింది. దేవునికి 8 పేరు. 9 పేరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. దుష్టుడు సాతానికి ఇంకొక పేరండి దుష్టుడు. దేవుని బిడ్డలు కూడా దుష్టుడు అవ్వచ్చు. ఇక్కడ రాయబడి ఏమంటే సాతాని పేరు దుష్టుడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన 11వ ఆయన పేరు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుకొచ్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత సాతానికి ఏం చెప్తున్నారు? ఈ యుగ సంబంధమైన దేవత. ఇప్పుడు సాతానికి ఈ లోకములో ఉన్న సాతానికి యుగ సంబంధమైన దేవత అంటే దేవతకి దేవత అయితే దానికి పరిచార్యులు ఉన్నారు కదా. దేవత అయితే ఏం చేసిన వాడు ఉండండి దేవతకి పరిచార్యగా ఉండినట్టుగా బైబిల్ చెప్పుతున్నారు. అది కూడా మీరు చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 15వ వాక్యం. వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు. దేవతకి ఎవరుందండి? పరిచారకులు అండి. పాస్టర్ సంఘానికి పరిచారకులు ఉండినట్టుగా దేవతకి కూడా పరిచారకులు ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. 1 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఈ పరిచారకులకు బోధ ఉంది. చూడండి. 1 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును ఈ సమాప్తమైన దేవతకి బోధ ఉంది. అర్థమైందా? పరిచారకులు ఉన్నారు. అదే విధంగా సాతానికి ఎవరుందండి? బోధ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగి ఆయనకి బోధ మాత్రం కాదండి. దేవునికి స్తోత్రం. ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనం చూడినప్పుడు అక్కడే సాతానికి సమాజం ఉండినట్టుగా రాయబడింది. 2వ అధ్యాయము ప్రకటన 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి. సాతానికి ఏముంది? సమాజం అంటే సంఘం అంటే చర్చ్ ఉంది. సాతానికి ఏముంది అంటే నేను చెప్పిన బాగా సరిగ్గా వినాలి. నేను చెప్పుకొని వచ్చింది అంటే ఈ యుగ సమాప్తమైన దేవతకి పరిచారకులు ఉంది, బోధ ఉంది. దేవునికి స్తోత్రము. అది మాత్రం కాదండి, అది సమాజం ఉంది. మనకనగా చర్చ్ ఉన్నారు. అదే విధంగా సాతానికి కూడా
సంఘం ఉంది. ఎంతమందికి అర్థమైందో తెలియదు. దేవునికి స్తోత్రం. చాలా స్థలములు సాతానికి ఏముంది, సంఘం ఉండినట్టుగా ఉంది. ప్రతి పెద్ద పెద్ద సిటీలో ఆయనకి సంఘం ఉంది. దేవుడికి స్తోత్రం. ఆ సంఘంలో బోధి ఉంది. ఆడు మనకి పగలి ఆరాధన చేస్తున్నాడు, రాత్రి 12 గంటలకి ఆరాధన చేస్తున్నారు. ఆడ ఆరాధన మన వల్ల ఆరాధన కాదు. దేవునికి స్తోత్రం. ఆడపిల్లలు మన పిల్లలు నచ్చినట్టుగా ఆడే చేయొచ్చు, ఆరాధన చేస్తున్నారు. అంటే సాతానికి సంఘం ఉంది. దేవునికి స్తోత్రం కలిగి. మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయము 20 వాక్యం చూడండి. 20 వాక్యము. అన్ని జనులు బలి అర్పించినది దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని. వాటికి ఏముందంటే బలి ఉంది. మనకు బోధకుడు ఉండినట్టుగా సాతానికి ఏముంది చెప్పండి. మనకు బోధకుడు, సంఘానికి బోధకుడు ఉండినట్టుగా సాతానికి కూడా ఏముంది, బోధకుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనకు సేవకులు ఉండినట్టుగా సాతానికి కూడా ఏముంది, సేవ ఉంది. దేవునికి స్తోత్రం. మనకి సంఘం ఉండినట్టుగా సాతానికి ఏముంది, సంఘం ఉంది. మనకి దేవునికి స్తోత్రం బలి అర్పిస్తున్నారు. మనం స్తోత్రం బలి అర్పించినట్టుగా సాతానికి కూడా ఏముంది, బలి ఉంది. నేను మొదటి కొరింథీ పత్రిక 20 వాక్యం. ఆ వాక్యం ఒకసారి కూడా సరిగా చదవండి, మీకు అప్పుడు అర్థం అవుతుంది. లేదు కానీ అన్యులు బలి అర్పించినది దేవునికి కాదు, దెయ్యములకి. దేవునికి స్తోత్రం. అన్య జనులు బలి అర్పించినది దేవునికి కాదు. ఎవరికి బలి అర్పిస్తున్నారు, దెయ్యములకి అర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి మర్చిపోకూడదు కదండి. దేవునికి స్తోత్రం. సాతానికి బలి ఉంది, సాతానికి బోధి ఉంది, సాతానికి సంఘం ఉంది, సాతానికి పాస్టర్ ఉంది. బోధకుడు అంటే పాస్టర్. అది ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదండి. దేవునికి స్తోత్రం. అందుకని చెప్పిన మాట మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. 10 పేరు, 10 నంబర్ పేరండి ఈ యుగ సమాప్త దేవత. దేవునికి స్తోత్రం. 11వ పేరు చూడండి. 11వ పేరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. అంటే చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే వాయుమండలం అంటే చెప్పండి. వాయుమండలం అంటే ఆకాశం. అంటే దురాత్మల ఆకాశములు సంచరించిన అధిపతి ఉంది. దేవుడికి స్తోత్రం. భూమికి ఎలాగా అధిపతి ఉండినట్టుగా ఆకాశములు వాయుమండలములు సంచరించడానికి ఏముంది, ఒక అధిపతి ఉండినట్టుగా దేవుడు వాక్యములు సెలవిచ్చుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఈ 12వది ఆయన పేరు చూడండి. దేవుడికి స్తోత్రం. 12వది యోహాను సువార్త 12:31 వాక్యం. యేసు సాతాను చూసి చెప్పుతున్న ఒక మాట ఇదిగో. 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి అంటే ఈ లోకములకు ఒక అధికారి ఉంది. లోకములకు ఏముంది, సాతాను గురించి మేము నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనకి అందరికి ఒక ముఖ్యమంత్రి ఉండినట్టుగా సాతానికి కూడా ఏముంది, ముఖ్యమంత్రి ఉంది, అధిపతి ఉంది. దేవుడికి స్తోత్రం. ఆ ముఖ్యమంత్రి కింద ఉంది, ఎన్నో మంత్రులు ఉన్నారు కదా. అలాగే సాతానికి కూడా ఏముంది, అలాగే మంత్రి ఉంది. దేవుడికి స్తోత్రం. దాని కిందకి ఎవరు వచ్చున్నారండి, కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ ఉండినట్టుగా ఒక్కొక్క డిస్టిక్ ఉన్న డిస్టిక్ పైన ఉన్న ఒక సాతాని శక్తి ఉంది. డిస్టిక్ పైన సాతాని శక్తి ఉంది. ఆ డిస్టిక్ కిందకి వచ్చినప్పుడే ఎవరున్నారని మీకు తెలుసు. ఒక్కొక్క బ్లోక్ ఉంది. ఆ బ్లోక్ మీదకి కూడా
ఒక సాతాను శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. లోపు తర్వాత ఎక్కడ ఉంది? మండలం ఉంది. మండలం ఇంకొక అధికారి సాతాను ఉంది. మండలం తర్వాత ఎక్కడ ఉందండి? గ్రామం. ఈ గ్రామానికి ఒక మీ గ్రామానికి ఒక అధికారి ఉంది. ఈ తర్వాత గ్రామం తర్వాత ఇంకేముంది? పంచాయతీ ఉంది. ఒక్కొక్క పంచాయతీకి ఏముంది? ఒక అధికారి. మీకు అర్థం అవ్వలేదండి. దేవునికి స్తోత్రం కలిగి అది ఎలా నీకు అర్థం అవ్వాలంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక బైబిల్ వాక్యం నీ చూడండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. 12వ అధ్యాయం 24వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను. అదే వినండి ఆ వాక్యం తేడా వచ్చిందండి. మత్తయి సువార్తలో ఇక్కడ రాయబడింది. ఒక మాట చెప్తే మీకు అర్థం. ఒక మనిషినికి దెయ్యం పట్టుకున్నారు. దెయ్యం పట్టిన తర్వాత ఆ దెయ్యం ఆయన నుంచి ఏమైంది? విడిచి వెళ్ళిపోయారు. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంతమంది వచ్చారు? అప్పుడే ఈయన వెళ్ళండి. ఇంకా 7 వచ్చినప్పుడు ఎంత వచ్చింది? అది ఒకటి ఉండేది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ ఎంతమంది వచ్చారు? ఈ 7 ఈ 1 8. ఆయన అర్థం ఏమంటే ఆ 1 వెళ్ళిపోయిన వాడికి శక్తి లేదు. ఆ 1 వెళ్ళిపోయిన వాడికి ఏం లేదు? శక్తి లేదు. శక్తి లేదు కాబట్టి వీడు పైన ఉన్న వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఈ గ్రామంలో ఒక దెయ్యం ఉంది అనుకో. ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళీ పని చేయలేక కాబట్టి ఆ దెయ్యం ఎక్కడికి వెళ్తుంది? పైన ఎక్కడ ఉంది? ఈ గ్రామానికి పైనకి ఏముంది? మండల దగ్గరికి వెళ్తారు. ఓ మండల వాళ్ళు వచ్చినప్పుడే పనికి జరిగేయకపోతే మండల పైకి ఎవరుంది? జిల్లా పైన ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన పని చేయలేకపోతే ఇంకెవరికి వెళ్తుంది? ఆ రాష్ట్ర పైన ఆయన కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పని చేయలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆ దేశానికి మన దేశానికి ఒక ప్రధానమంత్రి ఉండినట్టుగా సాతానికి కూడా ఏముంది? ప్రధానమంత్రి ఉంది. దేవుడికి అనగాయండి సాతాని ప్రవర్తన. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ లోకంలో అధిపతి ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ అధిపతి అన్ని చోట్ల పని జరుగుతున్నారు. ఆయన చెప్పినట్టుగా ఆ దురాత్మలు పని చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మీకు మాత్రం మీరు బిజీ కాదు. సాతాను 24 గంటలు ఏముంది? నేనే చెప్పిన నేనే ఏముంది? బిజీ బిజీ. మనకంటే అదే పగలు రాత్రి అపవాదం చేయడానికి అపవాదం చెప్పడానికి లోకం మొత్తమే చేస్తున్నారు. నీ ఎందుకు ఖర్చుకు రావడం లేదు? ఎందుకు నీ బయట స్టడీకి రాలేదు? సాతాన్ని అడ్డుపరుస్తున్నారు. అది అందరు ఉన్నారా లేదా? పౌలు గారు చెప్పారు నేను రోడ్లకి రావడానికి కొన్ని సమయాలు కోరుకున్నారు. సాతాను నన్ను ఏం చేశారు? అప్పుడు పౌలు గారు కూడా సువార్త ప్రకటించడానికి ఎదడానికి సాతానే చేశారు. అయితే నిన్ను కూడా ఏం చేస్తున్నారు? సాతాను దేనికి? ప్రార్థన రాకుండా అర్థం అవ్వలేదు. నీ సొంత ఇష్ట ప్రకారం రాలే. నేను ఎవరేం చేస్తున్నాను? సాతాను నేనేం చేస్తున్నాను? అడ్డుపడితే దాన్ని బట్టి చర్చకి రావడం లేదు. దాన్ని బట్టి ప్రార్థన చాలా కుటుంబం రాలేదని కారణం ఏమంటే వారికి సాతాను ఏం చేస్తున్నారు? ఈ లోక అధిపతి ఆయనకి అడ్డుపరుచున్నారు. ఆ అధిపతి అయిన సాతాని శక్తి నీకు ఎదిరించడానికి సంఘంలో ప్రతి వచ్చి ఆరాధన చేసి ప్రార్థన చేస్తే దాన్ని బట్టి నీకొక విడుదల కలుగుతుంది. లేకపోతే ఆ సాతాను చెప్పినట్టుగా నేను ఊగుతున్నారు అన్నమాట. నేను చెప్పిన నీకు అర్థం కదండి. దేవుడికి నేను చెప్పిన మాట దావీదుకి ప్రజలకి లెక్క పెట్టడానికి సాతాను ఏం చేశాడు? ప్రేరేపణ. సాతాను ఏం చేయిస్తాను? ఎవరికి? దావీదుకి అది అలాగా ప్రేరేపణ చేస్తే నీకు చేయరా నాకు చేయరా? ఎవరికి? నేను చెప్తున్నా నాకు తెలియదు. చాలా మంది జీవితంలో చర్చకి ఎందుకు రాలేదు? సాతాను కలిగిన కాబట్టి నేను రాలేదు. సాతాను చెప్పిన వెళ్ళొద్దని అనగంటే ఒక తలము నీ మనసులో వచ్చారా? మనసులో వచ్చినప్పుడు నీ ఆలోచించాలి. ఎవరు ఆలోచన దేవుడు కాదు.
నేను లైవ్ వెళ్తున్నాను దాన్ని చెప్పడానికి భయం నాకు. మీరు ఊగినట్టు కాదు, మీకు ప్రార్థన లైఫ్ లేదు. అన్నిలకి ఏముందో ఉందా? ఉందా లేదా? లెక్కగానే ఉంది వాళ్ళకి. ఎన్ని పూట? 3 పూట చేయలేకపోతే ఖచ్చితంగా 2 పూటలనే చేస్తారు. ఎప్పుడెప్పుడు ఎవరికి చేస్తున్నారు? ఇప్పుడే చెప్పారు. మొదటి కొన్న పత్రిక 10-20 వాక్యం చదువు. ఇప్పుడే చదివారు మనం. అన్యజనులు అర్పించు దేవునికి కాదు దయ్యానికి అర్పించుచున్నాడు. ఎవరికి చేస్తున్నారు? అప్పుడు నీ పడుకున్నారు, నీ ప్రార్థన చేయలేకపోతూ పోతున్నారు. వారు ఏం చేస్తున్నారు? ఆడ చేసి దయ్యానికి చేసి ఏం చేస్తున్నారు? ఆ శక్తి రోజు ఏమవుతున్నారు? నువ్వు ప్రార్థన వద్దు, ఆరాధన బైబిల్ స్టడీకి రాదు. నీకు ఇష్టమైన రండి, నీకంత బలవంతంగా చెప్పలేదు. ఒక్క విషయం నీకు నాకు తెలియపరుచున్నారు. ఎందుకు రాలే? నీ ఈ వాక్యం సరిగా వింటే దాన్ని ఎదిరిస్తుంది. వాక్యం తెలిస్తే ఏమవుతుంది? తెలియలేకపోతే ఆడ స్వాధీనం ఉంటుంది. అర్థం తెలుసుకో. సాధారణ పద్ధతులు తెలిస్తే మనం ఆయన రూట్ తెలిస్తే మనం ఏం చేసి అడ్డుపరుస్తాం. సాధారణ మనకి ఎదురుగా చేయన పని తెలిసి ఉంటే మనం ఏం చేస్తాం? అడ్డుపరుచున్నారు. అడ్డుపరచలేకపోతే సాధారణ స్వాధీనంలో మనం చిక్కిపోతాం. ధనమునందుకు తక్కువ రాలేదు. అదే యేసు ప్రభు చెప్పారు కదా, నేను విత్తనం వేసినప్పుడు సాతాను వచ్చి ఏం చేశాడు? తర్వాత మొదటి దేవుడు చెప్పిన విత్తనం వేసినప్పుడు ఏం చేశాడు? ఆ పడినవి విత్తనం ఎవరొచ్చి తీసుకొని పక్షిని చెప్పినది మరి వేరే సువార్త కలిసి చెప్పినది ఏమనంటే పక్షి కాదు, సాతాను వచ్చి ఏం చేస్తున్నాడు? అదే నీ వాక్యం, నీ హృదయం పడిన వాక్యం, నీ హృదయం పడిన వాక్యము నీ అది వినియోగపరచలేకపోతే, నీ అది అభ్యాసం చేయలేకపోతే సాతాను చేస్తున్నాడు. అది మరి చర్చకి రావాలని దేవుడి వాక్యం ఉంది. అది నీ చేయలేకపోతే ఎవరో తీసుకొని నీకు అవసరం లేదు, సాతానికి అవసరం ఉంది. అదే మతాయి ఇదొక మతాయి సువార్తకి వచ్చినప్పుడు ఇంత కొంచెం గట్టిగా నేను చెప్తాను. మతాయి సువార్త 13వ అధ్యాయంలో వచ్చినప్పుడు బాగా మీరు తల్లి దేవునికి స్తోత్రం అంటే ఆ దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న వాళ్ళు కునికినప్పుడు సాతాను చేసేది గురుగుల నాటుకెళ్ళిపోయాడు. ఎప్పుడు? నిద్రపోయే సమయం. నీవు నిద్ర అంటే నీ అనుకున్న ఈ నిద్ర మాత్రం కాదు, ఆత్మీయ నిద్ర. ఏంటండి? అదండి ఆత్మీయ నిద్ర. ప్రార్థన చేయకపోవడం, చర్చికి వెళ్ళకపోవడం, చేయలేకపోవడం, చర్చికి వెళ్ళకపోవడం, ఏ కూటానికి వెళ్ళరు. అవసరం వచ్చినప్పుడు సంఘ లోపలికి వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళండి? కునికినోళ్ళు అందరూ ఆత్మీయంగా నిద్రపోయిన ఆత్మీయంగా ఎటువంటి వారండి? నిద్రపోతున్న వాళ్ళు. ఎప్పుడో సాతాను నాటేశాడు. ఆదాముకి నిద్ర వచ్చినప్పుడు ఏం పోయింది? పక్కటి ఈ నిద్ర వచ్చినప్పుడు కురుగులు పడుతుంది, లేకపోతే ఏదో మాయమైపోతుంది. నీ శరీరంలో ఒకటి పోతుంది. సాక్షి కురిగినప్పుడు ఏమైంది? అది శక్తి చెప్పండి. అర్థం తెలుసుకోకండి. సాతాను ఎప్పుడు 24 గంటలు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు నాటేశారు పంట. సాతాను కూర్చున్నారంటే
అమ్మా ఈ అయ్యగారు ఏం చేయకపోయినా ఏం చేయకూడదు, వినకూడదు, పాటించకూడదు. పిల్లలతో అని ఏం చేయలేదు. మనసు ఏం చేస్తున్నా చెరుపుతుంది, నీ మనసు ఏం చేస్తున్నా ఇటువంటి కనిపిస్తాడు. చెరుపుతుంది. ఆ పిల్ల ఆడని చూస్తున్నా, ఇది వినరు. ఈ సంఘములు వచ్చి నీ కూర్చున్నారు కదా, నీ మనసు ఇప్పుడు ఎక్కడ ఉందండి? సాతాన్ని చెప్పుకొని తీసుకొని ఎందుకు ఇది వినకూడదు? వింటే అది పడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పరిచర్య కోసమో దేవుడు వాక్యం వినడానికి ప్రజలు సిద్ధపరుచున్నారో అప్పుడు నుండి సాతానే ఎలా ఉంది? మన వల్ల వస్తుందా? సాతాను ఎలా వస్తుంది? ఆత్మ అండి సాతానికి. సాతాను ఆత్మ అయితే నేను చెప్పిన వాక్యం ఆత్మ ఖడ్గం. నేను చెప్పిన అర్థం అవ్వదు. సాతాను ఆత్మ అయితే నేను చెప్పిన వాక్యము ఆత్మీయ. అలాగే అయితే నీ తెలియలేకపోతే సాతాను నేను చెప్పిన వాక్యం ఏమో తల్లుతున్నది. శక్తి చీకటి శక్తి ఈ రాత్రి ఆత్మ అందుకే సంఘపడితే బాగా శ్రద్ధ కలిగి జీవించండి. ఈ ఆత్మీయ నిద్ర క్రైస్తవ జీవితంలో నేర్చకూడదు. రాత్రి పోయింది, ఆడి తోడుగా నీ కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఈ నరకం ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు? సాతాను కోసమే. మనుషులకి వెళ్ళడానికి దేవుడు కోసం లేదు, కానీ నీ కోరుకుంది ఎక్కడికి వెళ్తున్నా? కోరుని మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఎవరి మాట విని? సాతాను ప్రేరేపణ విని. అందుకే ఆడ ప్రయత్నించుచున్నారు. దేవుడికి స్తోత్రం కలిగి. అంటే సాతాను నేను ఒక్కడే కానీ అందరం తీసుకెళ్తానని. అదే సాతాను పద్ధతి. మరి అందులో మీరు ఉన్నారంటే మీ బాధ మీరే ఉండాలంటే మీరే బాగా చూసుకో. సాతానుకు ఒక్కడి కోసమే నరకం అన్నది ఏర్పాటు చేశారు. మరి అందులో నువ్వు కూడా వెళ్తానంటే మరి వాటిని తీసుకెళ్తాను. నేను చెప్పిన మాట సంఘంలో జాగ్రత్తగా సరిగా వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అధిపతి ఉంది, ఆయన పని ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఊరికి ఒక్కొక్క సాతాను శక్తి ఉంది. అది ఉండడానికి ఒక స్థలం కూడా ఉంది ఆయనకి. అన్ని నాకు చెప్పడానికి కాదు, ఇది లేకపోతే నేను కరెక్ట్ గా చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగింది. అదే మనమే చేయాలి. ఎర్మియా గ్రంథం 10:11 వాక్యం చూడండి. ఎర్మియా గ్రంథం 10:11 వాక్యం. ఈ వాక్యం మనకి మీరు అంటారు వేయాలి. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి నుండి ఉండకుండాను ఆకాశం కింద ఉండకుండాను నీ అది చెప్పాలి. ఏది? ఈ వాక్యం చెప్పాలి. నువ్వు నీ నోరు తెరవరు. ఆకాశం భూమిని సృష్టింపని అదే చెప్పుకొని నీ ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈ వాక్యం చెప్పుకొని నీ ఏం చేయాలి? ఓ ఎంతమందికి అర్థమవుతుందా? ఇది చెప్పుకొని నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగి. చాలా కుటుంబంలో ఆత్మీయ నిద్రలు ఉన్నారండి. ఆ ఆత్మీయ నిద్రని విడుదల పొందడానికి ఈ వాక్యం నోరు తెలిసి నీ ఏం చేయాలి? అలాగే కదా, అలాగే నువ్వు అది చెప్పాలి. అలాగే కదా రాయబడింది. అవునా? 11వ వచనం. ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం ఇలాగా చెప్పాలి. అదే చదవాలి. మీరు వారితో ఇలాగ చెప్పాలి. అదే నీ చెప్పాలి. జోడి పాస్టర్ చెప్పింది, నీ చెప్పు. మనకి చెప్పడానికి పోయి ఈ మాట వింటే అక్కడ ఏమవుతుంది? గడగడ నడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనకి అటువంటి వాక్యం పెట్టిన మహిమ. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సాధారణ క్రియలు ఎదిగి మనం ఏం చేయాలి? బయట చేయాలి. సాధారణ క్రియలు ఉంది. సాధారణ ఏముంది? క్రియలు ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎదిగి దాన్ని ఎదిగి సంఘపడి ఈ దినవరే విధంగా స్తోత్రం కలిగింది. అదే నేను చెప్పినామండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది సాతాను అధిపతి. సాతాను ఈ గడికడికి ఒకే చోట ఆకర్షణ జరుగుతున్నారు కదా. అక్కడ ఎవరుంది?
నీ గట్టిగా గది ఏం చేయాలి? వాటిని ఆపాలి, ప్రార్థన చేయాలి. ప్రతి దినంలో 12 గంటలు కరెక్ట్ 12 గంటలకి నేను ఉంటున్న ఇంటికి ఎదురుగా వచ్చే కుక్కలన్నీ ఏమవుతుంది? విన్ని ఏం చేశారు? యేసు నామములో ఆ శక్తి లేని పోగల ఇప్పుడు వరకు కుక్క అక్కడికి రాయేది. రాత్రి 12 గంటలకు చేయలేదట. అంటే నీ ఊపిరి ఏంటంటే, నీ ఊపిరి మీకు తెలుసా? ఒక బాబు వచ్చిందండి. ఆ బాబు ఎక్కడికి వెళ్ళిన అనుకో కోడి వచ్చి ఏం చేస్తుంది? కోడి వచ్చి వాడు వెనకాల పరిగెత్తి ఆడకేం చేస్తుంది? మనం అందరి తోడుగా ఈడికి మాత్రం ఎందుకు పొడుస్తున్నారండి? ప్రార్థన చేసిన పరిశుద్ధాలు దేవుడు చెప్పారు, ఈ బాబు శరీరంలో సర్పశక్తి, పాము శక్తి ఉందట. ఈ బాబు శరీరంలో అది ఎవరికైనా చూస్తున్నారు. చూసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసిన వాడు ఆ శక్తి పోయింది. ఇప్పుడు ఎక్కడికైనా కోడి బెరబుర్రు వెళ్తున్నారు మీటింగ్ కోసం. అక్కడ ఒక బాబు ఇప్పుడు చదవడానికి బెంగళూరు వెళ్ళారండి. ఆ కుమారుడికి ప్రభుడు ఆడ ఎక్కడ కుక్క ఏం చేస్తుంది? వేరే ఎవరికేం చేయదు. అది జరిగి దేవుడు చెప్పారు, ఈ కుక్క ఇలాగ వచ్చి కదియడానికి ఒక కారణం ఉంది, ఆయన మీద ఒక సాధారణ శక్తి ఉంది, దానిని గదికి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసి పోయింది. కూడా ఆయనకేం చేయను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం బయలుదేరినప్పుడు ఒక్క కుక్క కూడా మోరగలేదు. మీకు అర్థమైందా లేదా తెలియదు. ఎవరికి నేను చెప్తున్నాను ఇదంతా చెప్పినప్పుడు ఫీలింగ్ రాలేదా మీకు? ఇదంతా చెప్పినప్పుడు భయం రాలేదా? దేవుడిలోకి రండి, వాక్యలోకి రండి అమ్మా. దేవుడికి ఇదంతా విన్ని ఇలాగా మాట కూర్చోకూడదు. నోరు తెరిచి విడుదల పొందుకో. దేవుడికి స్తోత్రం. ముందుకున్న వారంలో పోయిన వారంలో ఒక కురుడు వచ్చాడు. ఆయనకి 1 నెల అయింది, జ్వరం తగ్గలే. 1 నెల అయింది ఏమంది. రాయగడ నుండి భువనేశ్వరం వరకు తీసుకొని జ్వరం తగ్గలే. నిద్ర లేదు, జ్వరం తగ్గలేదు, నిద్ర లేదు. మా ఇంటికి వచ్చాడు, వెతికి వచ్చాడు. అయ్యో ఏదో ప్రాబ్లం ఉందని చెప్తారు. నేను అది చూసినప్పుడు మెడ మీద, చెయ్యి మీద మొత్తం ఏముంది. కొందరికి కాలు మీద బయటికి కారవేయాలి. అటు దేవుడి దగ్గర ఉన్నారు. కాలు మీద ఏముంది? నల్లపాడు. చెయ్యి మీద ఏముంది? మెడ మీద ఏముంది? ఇదన్నీ ఉంది. నేను చెప్పాను ఇదన్నీ విడుదల ఏదైనా మార్చని నేను ప్రార్థన ఇస్తాను. ఆడు సొంతం మార్చి ఏం చేయాలి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను మధ్యగా ఉన్నారు. మరిద్దరు ప్రార్థన చేసి ఉండగా ఆ కుర్రుడికి ఏమొచ్చింది? నాశనం అయింది. 1 నెల అయింది, ఆయనకి ఏమలేదు, నిద్ర వచ్చింది. బాగా అయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ రడా అంటే చెప్పినాడు, రాలే. నిద్ర వచ్చింది, మళ్ళీ ఇంకేడు కావాలి. జ్వరం తగ్గింది, నిద్ర వచ్చింది. ఇంకేంటి అడగండి. కొందరు విశ్వాసం మనకు కూడా ఉంది. అవసరానికి వాడతారు దేవుడిని, అయ్యగారిని దేవుడిని. ఏడుపుతో అయ్యగారు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ప్రియా ఎవరికి ప్రార్థన చేయరు. ఇలాగంటే ఏదైనా ప్రౌఢ వచ్చిన ప్రియా చేయరు. 10,000 20,000 అడుగుతుంది. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పాను. అదే నిర్ణయం. అది మీ సంఘంలో ఉన్న వాళ్ళని కూడా ఉచితంగా నేను చేయను. డబ్బులు ఇవ్వకుండా నీ సరి అయిన విశ్వాసి అయితే ఏం చేస్తాను. నీ డబ్బు తిరిగి నీకు ఇచ్చేస్తాను. ఎవరు అడుగుతున్నాను నేను ఫ్రీగా ఏం చేయలేదు. లేకండి పెట్రోల్ కొట్టి ఇక్కడికి రావాలండి, నాకు 2,000 కావాలి. ఇక్కడ పెట్రోల్ కొట్టి ఇక్కడికి రావాలండి. సోదరు ప్రార్థన చేసి అడుగు విడుదల పొంది వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అన్నందుకు రాజులను వందుతున్నారు. దేవుడికి వంగల కదా, నన్ను వంగ తెలియదు. మీరు కూడా ఎలాగ కదా అయ్యగారు. ఇది ఒకటి కాదండి.
అదే నేను చెప్పాను నిర్మలపడ అవునా గుర్రపడ అక్కడ ఒక ఆయన ఉంది ఆయనకి ఐదు ప్రాంతం బాగా చేసి ఐదారు గారు ఈ చర్చకు వస్తాను నేను చేస్తాను చేయను అంటే వస్తున్నానని చెప్పాను. రెండవది అక్కడికి వచ్చాడు ఆయన కూడా ఎలాగంటే ఐదారు వాడు చర్చకి వెళ్తాను నీ చర్చకి వెళ్తే నేను చేస్తాను అని చెప్పాను. నేను పొలం మీద పని చేశాను దేనికండి? నేను పొలం మీద పని దేనికి? మీరు పొలంలో పని చేసేది దేనికి? నేను పొలం మీద పని చేశాను దేనికి? నేను కూడా ఒక మనిషికి ప్రార్థన చేసి ఆడు మనకు కావాలండి. నాకు ఇక్కడ సంఘం కట్టడానికి కాదండి. అయ్యో నీ ఎలాగా అనుకున్నావు? అయ్యో నేను చెప్పరు నాకు ఉద్దేశం ఈ సంఘంలోకి నువ్వు నీ కుటుంబం ఏం చేయాలి? దాన్ని బట్టే నేను చేసిన ప్రార్థన ఏంటి? దేవదాసు నీ ఇంటికి వచ్చే ప్రార్థన ఏంటి ఉద్దేశం అంటే మీరు మా సంఘ లోపలికి రావాలి. నీ చెప్పిన మీకోసం ప్రార్థన నీకు విడుదల కలిగింది అనుకో సాతాను వచ్చి మా అక్క చెప్తున్నారు అడు నీ ఆడికి ప్రార్థన చేశారు కదా ఆడికి విడుదల ఆడికి చర్చకి నేను అక్కడికి వెళ్ళిపోవడం అంటారు. మళ్ళీ నేను చెప్తానండి నీ ఆడి దగ్గర వెళ్ళిపోమని మళ్ళీ అవ్వలేదు. మళ్ళీ పండుగ నీ ఇంట్లో స్తోత్రం కలిగింది. నేను ఉంటుంటున్నది కాదు, ఇది ఒక పోరాటం. ఎవరితోటి? అందరి శక్తితో. అది మనకు కనబడలే. ఆత్మీయ శక్తి ఆత్మీయ శక్తితోని ఆ అందగారి శక్తితోని మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నారు. అది మనం అందరూ అలాగే చేయాలి. ఈ సంఘంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డలు ఆ శక్తితో ఏం చేయాలి? స్తోత్రం. మీటింగ్ జరిగినప్పుడు ఆడేం చేశాడు? ఆడు కర్రలు పట్టుకొని ఇప్పుడు నేను కొడతాను. మరి మన పిల్లలందరూ లేచి ఆడికి కొట్టడానికి వెళ్ళారు. మన పిల్లలందరూ లేచి నేను రోజుతోరా ఆడికి కొట్టరు ఆడు లోన్ నువ్వు వాడికి కొట్టరా ఆడికి కొట్టాలి. ఇది చేసిన వాడు ఎవరు? లోపల చోట్ల లోపల చూడకుండా ఈ మనిషికి ఎందుకు కొట్టడానికి తిట్టడానికి జరుగుతున్నారు. ఆయన మంచివాళ్ళండి. ఆ కుర్రలు మంచివాళ్ళే. కానీ ఆయన సాతాను శక్తి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి దేవుని బిడ్డలకు ఎదురుగా మాట్లాడుతున్నాం. మనం ఆడికి విరోధిగా మారుతున్నాం. ఆడికి విరోధిగా మారుతున్నాడు. అది ఎలక్కలు ప్రవర్తించిన శక్తిగా చేయాలి. మన ఫ్రెండ్ కూడా ఏం చేసారు? బస్సు మీద ఏదో ప్రయాణం చేసినప్పుడు ఏం చేసారు? ఒక అమ్మకి ఏం చేసారు? దయ్యం వచ్చింది బస్సు లోపల. అప్పుడు కండక్టర్ ఇప్పుడు పాస్టర్లు ఎవరు ఉన్నారంట. నేను ఇక్కడే ఏంటి ఇక్కడ వచ్చాడు. అప్పుడు పాస్ గారు టికెట్ తీయకుండా ఒకడు వచ్చాడు. టికెట్ తీయకుండా ఒకడైతే రాడు. ఇప్పుడు వేస్తున్నాము బయటికి వెళ్ళిపోవాలట. కానీ చెప్పినప్పుడు టికెట్ తీయకుండా వచ్చిన వ్యక్తి ఏమైంది? టికెట్ తీసిన అమ్మాయిగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి కూడా టికెట్ తీయకుండా పిలవకుండా ఒక సాతాను శక్తి వచ్చింది. ఆ శక్తికి వేస్తున్నాము చేయాలి. అయితే వెళ్ళిపోవాలని చెప్పండి. ఈ కాలములు సంఘములు కుటుంబములు వ్యక్తులు ఎక్కువ ఏం చేస్తున్నారు? మారు మనసు పొందరాంటే చెప్తే పొందరు. బాప్టిజం పొందరాంటే చెప్పడం పొందరు. ఎందుకు సాధనమ్మా వద్దు వద్దు అని చెప్పి నిన్ను ఆగి నేను చేస్తున్నా నరకానికి నేను తీసుకొని గుండు పగిలి నీతో వాక్యం చెప్పడం ఎందుకంటే నీ అక్కడి నుండి ఇక్కడికి రావడానికి పరలోక చేరడానికి సాతాను శక్తి నుండి దేవుని రాజ్యం సాతాను సామ్రాజ్యంలోకి యేసే రాజ్యంలోకి ఈరోజు ఆయనకి తెలుసండి నేను ఈ వాక్యం చెప్తున్నాను. మీరు వెళ్ళాలి. ఆయన కరెక్ట్ గా వింటున్నారు. మీరు అనుకున్నారు ఇక్కడ చర్చ లోపలికి సాధన రాదా? వస్తాడు. యేసు ప్రభు ఉన్న చోటకి ఎక్కారు కదా. యేసై దగ్గరికి సాధన వచ్చినట్టు నీ దగ్గరికి రాదా? వస్తాను చెప్తున్నమ్మా. ఈ పని చెప్పిన జోడి పని వచ్చి చెప్పరు మనసు మార్చి కొందరు తెచ్చుకొని వస్తున్నారు సాతాన్ని మళ్ళీ రావడం. హలో అర్థం తెలుసు. ఎవరికి సోదరుడు నేను చెప్పుకోండి. సోదరుడు 12వ ఏమిటి? ఈ లోకానికి ఏముందండి? ఒక అధిపతి ఉంది. దేవునికి సోదరుడు
13వ పేరు కూడా చెప్పి మాట మంచి మంది వాక్యంలోకి వస్తారండి. యోహాను సువార్త 8:44 చూడండి. యోహాను సువార్త 8:44 వాక్యం. నేను చెప్పలేకపోతే నేను చదువుతాను. సాతానికి ఇంకో పేరండి అది కాదు కదండి. తర్వాత చదువుతున్నాను. దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అమ్మవారి ఆయన పేరేంటంటే తండ్రి. నీకు తండ్రి ఉండినట్టుగా సాతానికి కూడా ఏముంది? ఎవరు చేస్తారు? దేవుడు మనకి తండ్రిగా ఉండినప్పుడు సాతాను కూడా ఒక తండ్రి అండి. ఏ తండ్రి తోడుగా ఉన్నారని ఆలోచించండి. యేసయ్య తండ్రి తోడు ఉందే చదవండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి సాతాన్ గురించి చెప్పినప్పుడు నన్ను చూడు. వాక్యం విను. నేను వాక్యం గురించి ఒక పాప ఏడుచుడు భయంకర ఏడుపండి. అమ్మ బాలిచ్చిన అది ఇచ్చిన ఏడుపోమన్నారు. వేస్తున్నాం ఆగిపోవాలని చెప్పిన ఆడిపోయాడు. ఆ వాక్యం గురించి ఎన్నుకుంటే రాత్రి నడిపిస్తుంది. నీ ఏ తండ్రి దగ్గర ఉన్నా? సాతాను తండ్రి దగ్గర, యేసయ్య తండ్రి దగ్గర. తండ్రి మాట నీ ఏం చేయాలి? తండ్రి ఏం చెప్తున్నాడు? తండ్రి చిత్తం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏం చేయడు? నెరవేర్చాం. ఎవరి చిత్తం నెరవేర్చు? సాతాను ఆయన తండ్రి. దేవుడు చెప్పారు ప్రార్థన ఈ ప్రార్థన ఏం లేదు పద ఎవరు చేస్తే సాతాను మీ తండ్రి, ఆడి చిత్తం నెరవేరుతున్నారు. సాతాను నీకు తండ్రిగా ఉంది. ఆడు మొత్తం ఏం చేశాను? సత్యం నిజం చెప్పావు, అబద్ధం చెప్తున్నాను. మన తండ్రి ఏం చేస్తున్నాడు? నీ ఏ తండ్రి దగ్గర ఉందో ఆ తండ్రి స్వభావం నీలో ఉంది. ఎవరు మీకు నాన్న ఆడి స్వభావం నీకు ఉంటది. సాతాను మీకు తండ్రి అయితే ఆడి స్వభావం నీకు ఉంటది. దేవుడు నీకు తండ్రి అయితే ఆడి స్వభావం నీలో ఉంటది. అమ్మ ఫోన్తో మాట్లాడుతున్నారు. తల్లి అడుగుతున్నా, అమ్మా నీ ఎవరితో మాట్లాడు? నా ఫ్రెండ్ అంట. నిజం ఫ్రెండ్ కాదు. ఎవరితో? అంటే ప్రేమించిన ఒకడు అన్న ప్రేమించి ఒక కుర్రతో ఏం చేస్తున్నాడు? అమ్మకేం చెప్పారు? అప్పుడు ఎవరి స్వభావం చూపిస్తున్నారు? సాతాను ఏం చేస్తుంది? ఇదన్నీ చేసి ఇక్కడ కూర్చున్నారే నీ తండ్రి స్వభావం ఉన్నవాడు. ఆయన అదే చెప్పుతున్నారు. ఎప్పుడు అబద్ధం చెప్పడమే. ఓ రోజైనా అబద్ధం చెప్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. మీరు అనుకున్నారు చిన్నదండి. నోరు తెరిస్తే అది ఎవరు మన తండ్రి అబద్ధం చెప్పరు. యేసు ప్రభు తండ్రిగా ఉన్నారు కాబట్టి మన ఆయన నిజం మాత్రం చెప్తున్నారు. ఈ అబద్ధం చెప్పిన వాళ్ళందరూ ఏమన్నా అమ్మ నీ ఎక్కడికి వెళ్ళారంటే అమ్మ వెళ్ళిన పార్వతిలో వెళ్తున్నారు. మీరు కొమరంలోకి వెళ్తే అక్కడ కనబడుతుంది. అమ్మ చెప్పిన ఎక్కడికి వెళ్తున్నారు? నిజమా అబద్ధం చెప్పారు. సగం నిజం సగం అబద్ధం. పార్వతీపురం జిల్లాలో మారిపోయిందండి. అమృతంలో పెరుగుతున్నారు సంఘ లోపల. ఇది చేయని వాడు దేవుడు కాదు. ఎవరు విడుదల ఉంది. ఆయన శక్తిగా బలవంతంగా వాడుకున్నారు దేవుడి స్తోత్రం. అంటే నేను చెప్పినది మీకు అర్థమైందా లేదా? అర్థమైంది కదా? ఈ పరిశుద్ధాత్మ దేవుడికి దిగి రావడానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడి భూమిలోకి దిగి రావడానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడి భూమిలోకి దిగి రావాలంటే ఏం కావాలి?
లేదు ఒక శరీరం కావాలంటమ్మా. అలాగే కాదా? అలాగే కాదు కదా. పరిశుద్ధాత్మ ఈ భూమిలోకి దిగి రావాలంటే ఎవరిదో ఒక శరీరం ఉండాలి. సాతాను కూడా దూరానికి ఒక శరీరం కావాలండి. ఆనాడు ఏనాడు అవ్వ ఆదముల దగ్గరికి ఎవరు వచ్చారు? సర్పం కాదు, సర్పంలో సాతాను దూరి. అప్పుడు సర్పం ఏమైంది? మాట్లాడింది. ఆనాడు సర్పం కూడా మాట్లాడిందండి. లేకపోతే గాడిద మాట్లాడింది కదా. గాడిద మాట్లాడిన తెలుసు కదా. గాడిద ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ కాలములు ఆదాము ఉన్న కాలంలో పాప ఏం చేస్తున్నారు? పాపను సాతాను ఏం చేశారు? సోదరం కలిగి నీలో కూడా అప్పుడప్పుడు ఆడ దూరుతున్నారు. అప్పుడప్పుడు సర్పం సాతాను సర్పం లోపల దూరినట్టుగా అప్పుడప్పుడు మీరు చెప్పండి. మీరు అనుమతిస్తే దూరుతాడు. వదిలిపో చెప్పిందా లేదా? యేసయ్య పేదరికి చెప్పారా లేదా సాతానా వెళ్ళిపోమని? అప్పుడు పేదరు సాతాను కాదు, ఆ సాతానికి అర్థమైంది కానీ వీళ్ళకి అర్థమైంది లేదన్న విషయం. అందుకే దేవుడు ఎప్పుడు సాతానికి చోట ఇవ్వకూడదు. మన చోటి ఇల్లే కట్టేసి ఇచ్చేస్తాం. శక్తి అది అవసరం చూసుకొని ఆయన ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఈ ఊర్లో మొత్తం ఏం చేస్తున్నారు? ఆమె కదండి యోబు ఇంటికి వచ్చి యోబు ఇంటికి వచ్చినప్పుడు దేవుడు సాతాన్ని అడిగాడు. సాతాన్ని ఎక్కడి నుంచి వచ్చాడు? సాతాన్ని ఏం చేస్తున్నారు? భూమంతా తిరిగి అట్టే చేస్తున్నారు. వచ్చాడు. ఈ పనులు కూడా నీ దగ్గర తిరిగి ఆడ వచ్చాడు. ఈ ఊర్లో ఉన్నవాడు ఉన్నారా? సాతాను తెలుగుతున్నది. సొంతం కలిగిన కూడకుండా చోట ఇవ్వకుండా అయితే జాగ్రత్త పడుతుంది. సోదరం కలిగిన విశ్వాసం ఎవరు పడిపోతున్నారు? సోదరం కలిగిన అందుకని అపవాదికి మనం ఏం చేయకూడదు, చోట ఇవ్వకూడదు. దేవుడి సోదరం సాతాను వచ్చినది మనకు కనబడదు. మీరు అనుకున్నారు 2 కొమ్ము, బ్లాక్ డ్రెస్, 2 పొల్లు, కన్ను మొత్తం అగ్గి. అలాగేం కాదు, మన ఊహలో అలాగే ఉన్నాడు. అది ఊహ. మీరు చెప్పండి రావుతుంది అని పడుతున్నప్పుడు తెల్ల చీర కట్టుకొని వెళ్ళిందంటే నెయ్యి మనం చెప్తున్నాను. ఏసయ్య తోడుగా తిరిగిన పీతల్లోనికి సాతాను వచ్చింది కదా. ఎలాగొచ్చింది? 2 తొలలు ఎలాగొచ్చింది? అలాగొస్తా నీకు తెలుసండి. నువ్వు జాగ్రత్త అయిపోతావు. అది ఎలాగొస్తుంది? వేసం మారు వేసం వేసుకొని వస్తాడు తెలియకుండా. ఆయన ఏం చేస్తున్నారు? మారు వేషం. ఆయనకి ఏముంది? వేషధారణ. పత్రికలు 2 కొట్టి 11 నుండి సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకొని సాతాను తన్నగా రాదు, వేషం ధరించుకోవాలి. అది అల్లు అర్జున్ లాగా వస్తాడు. పవన్ కళ్యాణ్ సినిమా నీకేదో నచ్చిందా ఆ వస్తువు కట్టుకొని సినిమా ఎక్కువ ఆల్రెడీ సినిమాలో దానికి నీ వారసులు బానిస. ఎందుకు ఇప్పుడు తాగిన వాడు తాగన మారలేదు. తాగిన మారితే వాడు చేయగలేమవుతుంది, నీ కూడా షేక్ అవుతుంది. సినిమా చూడకపోతే చూడలేకపోతే గడికడికి చూడరాని మళ్ళీ పోస్టర్లు అలా దింపేసి ఈ దానికి ఏమవుతుంది? బానిస అయిపోతున్నారు. దాని నుండి బయటికి రా. సంఖ్య నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. సోదరి నా యాస దగ్గరికి వచ్చేది. సోదరి
వచ్చినప్పుడు యేసయ్యానికి అర్థమైంది ఎవరని సాతానని తెలిసింది. మొదటి ఆయనకి చెప్పినండి మతస్వర్ణ 4వ అధ్యాయంలో మొదటి ఆయన పేరు చెప్పిన ఏమవుతున్నది అపవాది. 3వ వాక్యం వచ్చిన అపవాది అని చెప్పలే సోదరుడు సోదకుడా ఫస్ట్ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చింది అపవాదిగా వచ్చింది. కొన్ని టైం తర్వాత ఎలా వచ్చాడు ఆ శోధించడానికి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి నీకు తెలియదమ్మా ఎలాగా నీ దగ్గరికి వస్తుంది నాకు నీకు తెలియదండి అది తెలుసుకో. అదెలాగా తెలుసు బైబిల్ వాక్యం బైబిల్లో వాక్యం అద. కొందరికి ఏమవుతున్నారు భయంకర కోపం, కొందరికి ఏమవుతున్నది ఓ అదొక సాతాన శక్తి అండి. హలో మాట మాటకి అధికంగా కోపం వస్తుంది. ఒక సాతాన శక్తి ఉన్నాయి, అందుకే సైలెంట్ ఉన్నారు. విషయం బయటికి వస్తున్నది. అది నీ లోకములు ఉన్న అన్నిటికంటే పోయిసన్ నువ్వే తినే. పోయిసన్ అంటే అర్థమైంది ఇదెல்லாம் చెయ్యడానికి చెయ్యొద్దండి తల్లి. రాత్రి పడిగినప్పుడు నేను కొబ్బరిగా ముక్క ఏం చేశాను నోటి పెట్టుకుని పడుతుంది. దగ్గర లేచినప్పుడు ఎలా ఉంది కలర్ తెలుసా బ్లాక్ కలర్ ఉంది. అది భయంకరమైన కోపం వచ్చినప్పుడు ఈ విషయం మొత్తం తెలుస్తున్నాను. అప్పుడే నీ స్వభావం మారిపోతుంది. అందుకే కోపంలో ఎవడు ఏం చేస్తాడు బుర్ర పని చేయదు. కొందరికి అదే కోపం, కొందరికి సినిమా, కొందరికి అందరికీ అదే కాదండి. కొందరికి సినిమా కొందరికి వాళ్ళు ఏమవుతుంది కోపం, కొందరికి కాదు. ఇది రెండే ఏం కాదు, అన్ని టైంలో అబద్ధం చెప్పడం. ఆదివారం చర్చకి ఆదివారం పోయిన ఆదివారం నేను చేప పట్టుకోవడానికి కొనడానికి వెళ్ళాను. కొన్ని నన్ను చూసి అమ్మ దేవుడు పెట్టండి అమ్మ దేవుడు పెట్టాడు. నేను చూసినప్పుడు ఇలాగ పట్టుకున్నారండి. ఆ ముళ్ళు ఉంది, ముళ్ళు ఆ కాటికి పైన ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళుని ఇలాగ చేయించలేండి. చిటికి తిప్పేస్తుంది. నేను చెప్పినమ్మా వద్దు ఆ బాబు ఆఫీసర్ ఇలాగ పట్టుకున్నాడు. 100 గ్రాములు 250 రూపాయలు అండి చాపి. నేను రా బాబు సరిగా చూసినాడు కనిపించినాడు. ఇంకా పావు కేజీ ఉంటే నాకు నేను మీ దేవుడు ఉంటే దెయ్యం పని చేయొద్దు. దేవుడు పెట్టుకోండి దెయ్యం పని చేయకు. పావు దొరికితే ఎంత దొరుకుతుందండి? 30 రూపాయలు. 160 రూపాయలు అండి కేజీ. 160 అర కేజీ ఎంత 80 40 రూపాయలకి ఏం పెరుగుతుంది? 1 కేజీ సరి అయిన అరటిపండు దొరకాలంటే మీకు ఇక్కడ కేజీ కాదు, 1 డజన్ మంచిది కావాలంటే 50 రూపాయలు కావాలి. 40 రూపాయల కోసం ఏం చేస్తున్నారు? చిటికి వేడితే ముళ్ళని కడిగేసి కక్కులు పడిపోతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు సాతాను ఇంటికి వెళ్ళేది. ఓటు ఎక్కినప్పుడు ఓటుకి ఎక్కడ వరకు ఎంతండి? 100 రూపాయలు అండి. వాడు నాకేం చెప్పారు 150 కాబట్టి తీసుకోండి. నేను చెప్పాలి అంత లేదరా అంటారు. అంత కావాలని తీస్తాను. మేము డబ్బు ఇచ్చేసాం, ఆడ సాతంతో ఇంటికి వెళ్ళాడు. నేను ఆయన నన్ను మోసపరిచాడు, ఆయన నన్ను ఏం చేశాడు? మోసం చేశాడు. నేను ఆయనకి ఏం చేశాను? మోసం చేయలేదు. నాకు అదే సంతోషం. ఆయనకి ఏ ప్రభుత్వం మోసం చేసినా కానీ నన్ను నేను అతనికి ఏం చేయలేదు. ఓ నీకు అర్థమవుతుందా? మా ఇంటికి దేవుడు తీసుకెళ్ళాడు, ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రియులారా చండుబిడ్డలారా తెలుసుకోండి. సాతాను తిరిగింది దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఇంకెలా వచ్చింది? యేసయ్యకి శోధ చేయడానికి వచ్చింది. శోధ అంటే అర్థమైంది టెస్ట్ చేయడానికి. యేసయ్య ఏం చేసినాడు? పరీక్షించడానికి పరీక్షలు ఆయన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రాత్రి ఏం చేయాలి? సంఘటనలు బాగా జాగ్రత్త ఉండాలి. పరీక్షలు ఎప్పుడు ఏ టైంలో మన జీవితం ఏముంది మీరు అనుకున్నది ఒక్కటి పోయితే మళ్ళీ రాస్తానే. లోకంలో సిగ్గు లేని వాడు ఆడే ఎన్ని వెళ్ళబడి వెళ్ళిపోతారు. మళ్ళీ అది ఏం లేదు. మనకైతే 2
అమ్మకో చూడరు సిగ్గుతో నన్ను చూసే సాధారణ మధురాలు కాదు 2, 3 సార్లు 10 సార్లు కూడా వెళ్ళిపోరా పొమ్ము అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ ఆడు పని చేస్తాడు సిరి నవ్వుతో నీ దగ్గరికి వస్తుంది. చిరు నవ్వుతో ఈ రాత్రి నీ అర్థం తెలుసుకో. స్తోత్రం కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. సంగబడి అందరూ బాగా విన్నాడు. ఏమని సరే సహోదరులు అందరూ పిల్లలు కాలేజీలు స్కూళ్ళు అన్ని వచ్చినప్పుడు నీతోని నవ్వుకొని వచ్చినవాడు అందరూ మంచివాడే కదండి. అది సాధారణంగా ఉంది. రూట్ మార్చుకో. లేకపోతే 17, 18 వయసులో అమ్మ నాన్నని విడిచిపెట్టి ఆడదోడి వెనక్కి వెళ్ళిపోతాను. మనం ఏడ్చి రావాలి. అందరూ సైలెంట్ అయిపోయింది. నిజాలు చెప్తే దేవుడి స్తోత్రం. మీకు అర్థమవుతున్నారు లేదా నీకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకి శపించడానికి ఎవరు వచ్చాడు చెప్పండి చెప్పండి. బిలాం వచ్చింది. ఎందుకు శపించడం? శపిస్తే ఈడేమవుతుంది? నశించిపోతుంది, నాశనం అయిపోతారు. ఇది ఎవరికి తెలుసు? బాలాకకి తెలుసు, రాజుకి తెలుసు. ఇది తెన్నగా చేసి చంపడానికి కావదు. తెన్నంగా మనుషులు పంపి చంపలేరు. అందుకని ఏం చేయాలి? వంకరగా చంపేద్దాం సంబంధించి ఏం చేయాలి? వశీకరించేద్దాం అనుకున్నాడు. చంపుతానని అనుకున్నది. సమితిరానికి వెళ్ళినప్పుడు ఈ సభ సమితిరాన్ని నోరు తెరిగిన మొత్తం ఏమొస్తున్నారు? ఆశీర్వాదమే వస్తుంది. అందుకని అయితే ఈయన వల్ల ఏమవుతుంది? పని జరగదు. ఇశ్రాయేల్కి ఏం చేయదు, శాపం రాదు. శాపం రాదు. అందుకే సంఖ్యగంట 25, 1, 2, 3 మాకు త్వరగా చదవండి. బెటర్గా చదివి వాక్యం మూసించండి. 7, 8 అయిపోయింది. స్తోత్రం చదవమ్మా. సంఖ్యగంట 25 అధ్యాయం 1 నుండి 3 వరకు చదవమ్మా త్వరగా. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా మీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అంటే మీరు వినండి మొత్తం అదే మీరు ఇంటికి వెళ్ళి మొత్తం చదవాలి. ఇప్పుడు చదవక్కర్లేదు, ఇంటికి వెళ్ళి చదవండి. మీరు వినండి. ఇశ్రాయేలు సిద్ధిముని నివసించినప్పుడు శపించడానికి వెలియా వచ్చింది. శపించలేకపోతే అప్పుడు వెలియాని వెళ్ళిపోయినప్పుడు ఒక చిన్న విషయం చెప్పి వెళ్తారు. వీడికి శపించితే శాపం ఫలించును. ఒక పని చెయ్యి. ఎవరికి పంపించాలి? మోయాబు స్త్రీకి ఇశ్రాయేలు కూడారములకు పంపుమని చెప్తాడు. సలహా చెప్పాడు. ఇశ్రాయేలీలో నివసించిన గుడారాల దగ్గరికి మోయాబీ స్త్రీలను పంపించమని చెప్పారు. పిల్లలకు కూడారం పంపించినప్పుడు ఇశ్రాయేలు చిన్న కుర్రడు ఈ పిల్లలతో ఏం చేశాడు? వ్యభిచారం చేసినప్పుడు వారిలో ఉన్న పరిశుద్ధి ఏమైంది? తొలగిపోయింది. కాబట్టి ఆ ఒక్క రోజు 21,000 మనుషులు చచ్చిపోయారు. 24 అదే మన సంఖ్య మొదటి కొత్త పత్రికలు వచ్చినప్పుడు 21 అని అనుకున్నాను. మొత్తం చచ్చిన ఎంత చచ్చిపోయారు? ఒకరోజు 24 ఎలాగ చచ్చింది. శపించడానికి వచ్చిన వాడు శపించినప్పుడు ఇదేమవలేదు. శాపం నష్టం అవ్వలేదు, చావలేదు. ఎలాగ ఇంటి చచ్చిపోయారు? ఎలాగా? దేవుని బిడ్డలు మోయాబీ స్త్రీలు దేవుని బిడ్డలు అన్ని స్త్రీలతో ఏం చేశారు? దేవుడి బిడ్డలు పరిశుద్ధంగా జీవించిన దేవుడి బిడ్డలు ఏం చేస్తున్నారు? అన్ని పిల్లలతో తిరిగి వెళ్ళిపోయింది అనుకో, జీవితం నష్టమవుతున్న సంఘములున్న అబద్ధాల పరిశుద్ధి నష్టమైపోయినప్పుడు కుటుంబం దారుణమైపోతుంది. ఏమవుతుంది? ఎలాగా? అన్ని పిల్లలకి దేవుని పిల్లలు చెబితే వీడికి రెండు మనసు. దేవుని పిల్లోడు అన్యులని పెళ్లి చేసుకుంటే రెండు మనసులు ఉన్నారు కాబట్టి ఏమవుతుంది? గొడవలు ఇప్పుడు ఉంటాయి. ఆఖరి గొడవలు ముందు ఒక అమ్మ చెప్పారు, అది భర్తకెళ్ళి చెప్పారు, ఆడేం చేశారు? మా మనసు ముందు వాటి సముద్రం తర్వాత ఏం చేశారు? మళ్ళీ అదే డిసైడ్ చేశారు. భార్య ఏం చెప్పారు? ఎడో పిచ్చుడా, నీ ఎందుకడ ఇది చేశారు? నీ ఇది చెయ్యకుండా నన్ను పెళ్లి చేసా బాగుంటుంది కదా అని చెప్పారు. ఊరుకో,
నేను చెప్పిన నీకు అర్థమైందా? సంఘములో ఉన్న పరిశుద్ధి ఏమవుతుంది? హల్లెలూయా. నాశనం అయిపోయింది కాబట్టి సంఘ లోపలికి ప్రజలు రాదు, విశ్వాసం రాదు. ఎందుకు రాలేదంటే మన దగ్గర నుండి ఏం పోయింది? పరిశుద్ధత లేదు కాబట్టి. ఎక్కడ దేవుడు నివసించున్న పరిశుద్ధి ఉన్న చోట దేవుడు నివసించున్నాడు. ఇప్పుడు సాతాను చెయ్యిన పని మనలో పరిశుద్ధి ఏమవుతున్నది? ఇది సంఘంలో ఎక్కువ జరుగుతున్నది, కుటుంబంలో జరుగుతున్నది, అందుకే మనం ఏం చేయాలి? అందుకే సంఘం ఏం చేయాలి? ఈరోజు నేను కూడా వార్త చెప్పడానికి లేదు, వెళ్ళారు కానీ ఆ ఇంటి నుంచి ఆ బోధన తెలియలేదు. మా పాస్టర్ చేసి మానిచ్చాడు, ఇక్కడ తింటే చచ్చిపోతాడు. అది కాదు, చావు కాదండి, ఆత్మీయ చావు జరుగుతుంది, ఆత్మీయ మరణము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనలో ఏర్పాట్లు పాలించాలి. మనం ఏం చేయాలి? శాతానికి అది ఇష్టం లేదు, అందరూ ఏమవ్వాలి? ఏకమైపోవాలి. దేవునికి తెలిసిపోవాలి. అది మీరు జాగ్రత్తగా ఉండాలి. సాధారణ క్రియలు జరిగి మనం జాగ్రత్త పడాలి. ఏసై దగ్గరికి సాధారణ చేస్తారు కానీ ఏసైకి 3 వీధిలో సాధారణ చేశారు, శోధన. ఈ 3 వీధుల శోధన సాధారణ దేవుడు ఏం చేశాడు? రొట్టికి ఏం చేయమని చెప్పారు, ఆయనకి ఏమంటే మనుష్యుడు రొట్టె వలన కాదు. ఏం చెప్పారండి? రాయికి ఏం చేయమని? రొట్టె అది చెప్పారు సాధారణ. అప్పుడు యేసు ఏం చెప్పారు? రొట్టె వలన కాదు. అప్పుడు యేసు ఈ శోధన వచ్చినప్పుడు దేవుడి వాక్యం మీద ఆధారపడారు. దేవుడు వాక్యం మీద ఆధారపడ్డారు. రెండవ శోధన ఏంటి? కొండపైకి ఎత్తి దూకమని చెప్పినప్పుడు సాతాను ఏం చెప్పారు? సాతాను చెప్పారు, నీ దూకు, దేవదూతలు నిన్నేం చేశారు? ఫస్ట్ దేవుడు ఎలాగ చేయించారు? వాక్యం ద్వారా. సాతాను ఇప్పుడే చెప్తున్నాను, వాక్యమే పట్టుకొచ్చారు. అర్థం కాలేదు. ఫస్ట్ సాతాను చెప్పాడు కదా దేన్ని, రాళ్ళని రొట్టె చేయమని. అప్పుడు వాక్యం ఉపయోగించారు. ఆ వాక్యం పట్టుకొని సాతాను వచ్చాడు. సాతాను వస్తాడు. ఎంతమంది అర్థమైందని మీకు ఈ కాలంలో జాగ్రత్త పడండి. దేవుడు సాతాను ఎప్పుడు నీ వాక్యతో గెలిస్తే అదే వాక్యం పట్టుకొని వస్తుంది. దేవుడి శరీర వాక్యం తినవాడే గెలుస్తుంది. శరీర వాక్యం దేవుడు ఏమవుతుంది? సాతాను శరీర వాక్యం చెప్పింది అక్కడే సగం విడిచిపెట్టి దేవుడికి స్తోత్రం. సాతాను శరీర వాక్యం చేయదు, చెప్పరు. స్తోత్రం. యేసు అప్పుడే చేశాడు, సరైన కొటేషన్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి నిద్రి సన్నిధంలో తండ్రి పిల్లలారా సాతాను మనకు ఎదురుగా ఉంది, ఆయన గెలవండి. దేవుడు ఆత్మశక్తులు గెలవండి, వాక్యం పట్టుకొని గెలవండి. ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికీ దీవించాడు. అలా ఉంచుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని వాక్య భాగం మీతో మాట్లాడింది. ఈ రాత్రి వేళ 1 నిమిషం దేవుని సన్నిధిలో స్థాపించుకుందాం. నిజంగా నువ్వు నీకు తండ్రి దేవుడేనా? యేసయ్యేనా నీకు తండ్రి, లేకపోతే సాతానికైనా నువ్వు తండ్రి అయి ఉన్నావు? ఒకసారి నీ జీవితం ఒకసారి విచారణ చేసి దేవుడు బైబిల్ చెప్పుచున్న ఒక మాట, సాతానికి చోటు ఇవ్వనప్పుడు ఆదాము హవ్వల దాంపత్య జీవితంలో వారు సాతానికి చోటు ఇచ్చి తీరారు. దేవుడు ఏర్పాటు చేసిన ఏదేని తోట లోపల దేవుని యొక్క సాన్నిధ్యత ఉండాల్సిన చోట్ల ఆదాము హవ్వలు సాతానికి చోటు ఇచ్చి తీరారు. ఈ పగటిలో ఒకసారి నీ మనసాక్షితో నీవు వ్యక్తిపరంగా మాట్లాడు. నీ దాంపత్య జీవితంలో సాతాను ఉన్నాడా? నీ కుటుంబంలో సాతాను ఏలుబడి చేస్తున్నాడా? నీ వ్యక్తిపర నిర్ణయాల్లో సాతాను ఏలుబడి చేస్తున్నాడా? ఆ ఏలుబడి చేయడం వలన నువ్వు సంఘానికి వచ్చి సంఘములో కూడా సాతానుకు ఏలుబడి చేసేటట్టుకున్న ప్రవర్తన జరుగుతున్నదా?
ఈ రాత్రి వేళ ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే నోరు తెరిచి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి చెప్పాను, యేసయ్యా నన్ను ఒక్కసారి క్షమించు దేవా, ఇక నేను సాతానికి నేను చోటించి తీరను. సాతాను మాయా వేషము ధరించుకుంది, వెలుగుదూతకున్న వేషము ధరించుకుంది. ఎన్నిసార్లు మోసం చేయడానికి వచ్చాడు, సినిమా రీతిగా వచ్చాడు, ఫోన్ మాధ్యమంగా వచ్చాడు, డబ్బు విషయంలో వచ్చాడు, ధన విషయంలో వచ్చాడు, వస్త్రముల విషయంలో వచ్చాడు, కుటుంబ అనుబంధ విషయంలో వచ్చాడు. ఎన్నోసార్లు నువ్వు పోల్చుకోలేకపోయావు కదా. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసే ముందుగా ఒక్కసారి నీతో నీవే వ్యక్తిపరంగా ఒకసారి మాట్లాడు. ఇక నా ఇంట్లో నేను సాతానికి చోటు ఇవ్వను, ఇక నా శరీరములో నేను సాతానికి చోటు ఇవ్వను, నా ఆలోచనలో నేను సాతానికి చోటు ఇవ్వను, నా సంఘములో నేను చోటు ఇవ్వను. సాతాను సిగ్గు లేనివాడు, ఎంత గద్దించినా ఎంత తోలేసినా మళ్ళీ సిగ్గు లేకుండా వస్తాడు. ఈ రాత్రి వేళ జాగ్రత్త కలిగిన దేవుని బిడ్డలుగా నిలబడతాం. యేసయ్య దగ్గరికి సాతాను వచ్చాడు, శోధించాడు. అలా నీ దగ్గరికి కూడా సాతాను రావచ్చు. వాక్యం ద్వారా నేను శోధించవచ్చు, ఆరాధన ద్వారా నేను శోధించవచ్చు, రకరకాల సామగ్రి ఇచ్చి శోధించవచ్చు. జాగ్రత్త పడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు వెలుగునిచ్చి తీరుతుంది. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ మత్తయి సువార్తల పుస్తకం 4వ అధ్యాయంలో సాతాను గురించి ఉన్న పేరుల గురించి 13 రీతి కలిగిన పేరుల గురించి మేము వినగలిగాము దేవా. ఆయన మా చాలా రీతిగా తన పనులను దేవా మా ఇళ్లలో, మా సంఘాల్లో, మా కోటాల్లో, మా వ్యక్తిపర వైవాహిక జీవితాల్లో, మా పిల్లల మీద, మా ఆస్తి మీద, మా వస్తువుల మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల ద్వారా మేము వినగలిగాము. సాతాను కన్నా గొప్ప శక్తి వంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు నేటికి కూడా సజీవుడు. ఆయన నీలో వచ్చి తీరితే మరి సాతానికి నీ మీద అధికారం ఉండి తీరదు. యోగు ఇంటి చుట్టూ దేవుడు కంచి వేసినట్ల ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కంచి వలయంతో నిన్ను కప్పిపెట్టి సంరక్షించుకొని ఉంచి తీరడానికి బాధ్యతలో ఉన్నాడు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవా నన్ను సహాయం చేయము దేవా, నా కుటుంబాన్ని కంచి వేసి కాపాడుకునేవా, నా ఆత్మీయతను కంచి వేసి కాపాడుకునేవా, నా కుటుంబాన్ని కంచి వేసి కాపాడుకునేవా. సాతానికి అధికారం లేకుండా దేవా మేము జీవించి తీరడానికి కృపాభాగ్యం దయచేయండి. దేవ గత కాలంలో ఎన్నోసార్లు మేము సాతానికి అవకాశం ఇచ్చాం, అబద్ధం చెప్పి అవకాశం ఇచ్చాం, మోసం చేసి మేము అవకాశం ఇచ్చాం. దేవా నిజాయితీ లేకుండా మేము సాతానికి అవకాశం ఇచ్చి తీరాం. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటాం, మేము తప్పితాన్ని చేశాము దేవా. ఈ రాత్రి వేళ మాకు కనికరం చూపించండి దేవా, మాకు సాతాను శత్రువు నుంచి విడిపించండి దేవా. నీవు మాత్రమే మమ్మల్ని విడిపించుకోగలిగి ఈ రాత్రి వేళ కొందరి మీదకి విడుదల జరిగి తీరునందుకు దేవానికి స్తోత్రం. కొందరి మీద నుంచి సాతాను శక్తులు పారిపోతున్నందుకు దేవానికి స్తోత్రం. కొన్ని కుటుంబాల నుంచి సాతాను శక్తులు దూరంగా వెళ్ళిపోతున్నందుకు దేవానికి స్తోత్రం. అలా రాబోయే రోజుల్లో దేవుని యొక్క పిల్లలుగా జీవించి తీరుటకు, వాక్యానికి భయపడి మీకు జీవించిన ఆత్మీక స్వజనులుగా మారి తీరుటకు రవి సంఘ బిడ్డలకు సహాయం చేసి తీరుతున్నందుకు దేవానికి స్తోత్రం. ఇక ఈనాడు కూడా వారి మీద సాతాను యొక్క దాడి జరగకుండా దేవా వారిని కాంచి కాపాడి ఉంచమని కోరుచున్నాం దేవా. స్థానిక సంఘ కాపాడిని బట్టి దేవానికి స్తోత్రం, స్థానిక సంఘ బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం, ఈ ఊర్లో ఉన్న నివాసులను బట్టి దేవానికి స్తోత్రం. వారిని కూడా దీవించండి, వారు కూడా దేవునికి అనుచారులై తీరాలి, వాక్యానికి లోబడే వారిగా ఉండి తీరాలి. ఇంతసేపు వాక్యోపదేశాన్ని వివరించి విడదీసి మాతో మాట్లాడి తీరడానికి దేవుని యొక్క రాసును ఉపయోగించినందుకు దేవానికి స్తోత్రం. వాక్యం చదివి వినిపించి తీరడానికి పిల్లలను ఉపయోగించినందుకు దేవానికి స్తోత్రం. దేవ మా అందరినీ కూడా దీవించండి. ఇంకా నీ కృపలో వర్ధిలింపు పొందుకొని ముందుకు కొనసాగి తీరాలి, నీ వాక్యంలో ఎదుగుదల పొంది ముందుకు కొనసాగి తీరాలి. దానికి మాకు మంచి వివేకం దయచేయండి, మంచి పరిజ్ఞానం దయచేయండి, వాక్యం అర్థం చేసుకోవడానికి స్తోమత బలం శక్తి మాకు దయచేయండి దేవా. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము సమర్పించుకుంటున్నాం అయ్యా. రాత్రి మాకు మంచి నిద్ర మాకు దయచేయండి. పగలు నీ కృప ఉంటే నేను అక్కడ ఆలస్యమై తీరితే మరలా మేము ఈ రీతిగా కలిసి ఆనందించి దేవ పరిశుద్ధాత్మలో బలపడి వాక్యములో బలం పొంది తీరి ఆత్మిక ప్రయాణము కొరకు సిద్ధపాటు కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి పెట్టుకున్నాము తండ్రి. కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చున్న సత్పాత్రులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక.
యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో ముసలి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.